హాయ్ హలో నమస్తే. ముందుగా మీ అందరికీ హ్యాపీ దివాళీ. ఈ దివాళీ రోజున దివాళీకి సంబంధించిన బోల్డ్ అన్ని విశేషాలని, అలాగే బోల్డ్ అన్ని సినిమా విశేషాలని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేసారు యంగ్ హీరో రాజ్ తరుణ్. హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో సెలబ్రిటీ తర్వాత దివాళీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ మామూలుగా దివాళీ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు మీరు? సెలబ్రిటీ అంటే ఏదో కొంచెం భయం వేస్తుంది వినడానికి. ఏమో అదే లేదు, యాక్చువల్లీ ముందు వైజాగ్లో ఉండేటప్పుడు అయితే చాలా బాగా చేసుకున్నారు. దివాళీ అంటే ఒక వారం రోజులు 10 రోజుల ముందు 4 రోజులు సరిపోయి సామాన్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని, అవి కాక మళ్ళీ చుచ్చుబుడ్లు తయారు చేసుకొని తయారు అంటే మా డాడీ మా అన్నయ్య చేస్తుంటే ఉడసాయం చేసేవాడిని అంతే. సో చేసుకొని మా అన్నయ్య చిలకలం చేసేవాడు, సైంటిస్ట్లో ఏవో రకరకాలు చేసేవాడు అనమాట. ఇవి కలిపి అవి కలిపి లక్ష్మీ బాంబులు అన్ని కలిసి 25 వాళ్ళ 100 వాళ్ళ చేసేవాడు ఆడుతాని, అవి పేల్చేవాడు. సో అప్పట్లో బాగా ఫన్ ఉండేది. హైదరాబాద్ వచ్చాక ఇంకా అసలు పూర్తిగా తగ్గిపోయింది. సో సినిమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు టైం ఉండదు అనుకుంటా కదా? టైం ఉండదని కాదు, అంటే ఈ ఇయర్ టైం లేదు, అంటే ఒక్కసారి 3 మూవీస్ చేస్తున్నా కూడా ఈ ఇయర్ టైం దొరకలేదు. ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మామూలు టైం దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు లేకపోతే మనసు దివాళీ వినాయక చవితి 2 సెలబ్రేట్ చేసుకుంటే మనసంత ఉండదు నాకు. మనకు కొంచెం పక్కా మాస్ అనమాట ఈ లెక్కన, అంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ అక్కడే ఉంటుంది. అదే. సో సినిమాలు చూస్తూ ఉంటే రాజ్ తరుణ్ రియల్ లైఫ్లో ఇలా ఉంటాడా లేదా డీసెంట్గా ఉంటాడా అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఆన్సర్ దొరికింది. సో మామూలుగా ఫస్ట్ మూవీ మీరు చూస్తే అందులో కూడా స్లాంగ్ ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. సో అంటే మీ స్లాంగ్ని చూసి ఆ సినిమాలో క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారా, లేదంటే ఫస్ట్ మూవీకి క్యారెక్టర్ని బట్టి మీరు మౌల్డ్ అయిపోయారా? యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఎప్పుడు కూడా స్లాంగ్ అంటే నేను హీరో అనుకుని ఎవరు అనుకోలేదు అప్పుడు. ఓకే, నేను విరించి రామ్మోహన్ గారు ముగ్గురు రాసుకున్నప్పుడు స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాం అంతే. అదే ఎలాగో రాసుకుని డైలాగ్ రాసినట్టు కూడా యాస్లో రాయం కదా, మామూలుగా డైలాగ్ రాసేస్తాం. సో రాసుకుంటూ వెళ్ళిపోయాం అంతా అయిపోయింది. అయిపోయాక నాకు తెలిసి నేను హీరో అనుకున్న తర్వాత బేసిక్గా నాకు ఏంటంటే వైజాగ్ కొంచెం శ్రీకాకుళం తగులుతుండేది అనమాట. నేను హీరో అనుకున్నాక విరించి సాగాడు ఇప్పుడు స్లాంగ్ అలాగా అని చెప్పి ఓ పని చేద్దాం నేను చెప్పా, ఒక 4-5 రోజులు ముందు వెళ్ళిపోతాను నేను అక్కడికన్నా. వెళ్ళి 4-5 డేస్ అక్కడ ఉన్నా, వెళ్ళి అనుకోకుండా స్లాంగ్ అంటేసుకుంది, పోవట్లేదు ఇంకా. 16 years నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేశారు కదా, ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ అలా. 16 అంటే సినిమాస్ అంటే యాక్టింగ్ అంటే అంత ఇష్టమా మీకు బాగా? యాక్టింగ్ అంటే నాకు ఎప్పుడు ఇది లేదు, యాక్టింగ్ మీద ఎప్పుడు లేదు, నాకు ఎప్పుడు సినిమా అంతే బేసిక్గా. ఓకే, సినిమా అంటే ఇష్టం నాకు. మరి సినిమాలో యాజ్ ఎ హీరోగా మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను హీరోగా చేయాలి అని? అనుకోలేదు. మరి సినిమాలో ఏం చేద్దాం అనుకున్నారు? డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం, డైరెక్షన్ రైటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఫర్దర్ తర్వాత మంచి ఆఫర్స్ వచ్చాయనుకోండి, యాజ్ ఎ హీరోగా ఉంటారా లేదా యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ రైటర్, ఎలా వెళ్తారు? పోయే వరకు హీరోగానే యాక్టర్గానే ఉండాలని నా కోరిక. డైరెక్షన్ అయితే చేస్తూ ఉంటాం మధ్యలో. అలా అని చెప్పి ఇలా ఎప్పటి నుంచి అనిపించింది అంటే ఫస్ట్ మీకు యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ యాక్టర్ కావాలి అనుకున్నారు కదా, డైరెక్టర్ ఆర్ రైటర్ అన్నారు. సో పోయే వరకు యాజ్ ఎ హీరోగా అని ఎప్పుడు అనిపించింది? డ్యూరింగ్ సినిమా చూపిస్తున్నాం అనుకుంటా, సినిమా చూపిస్తామా చేసేటప్పుడు వేలా చెప్పాల తర్వాత ఆబ్వియస్లీ ఐ వాంట్ టు యాక్ట్. ఎవరికి ఉండదండి హీరో అవ్వాలని చెప్పి, అంత దృష్టి ఎక్కడ దొరికింది ఎవరికైనా సరే. అందులోనూ ఫస్ట్ సినిమా అంత మంచి హిట్ అయ్యేసరికి అండ్ సెకండ్ సినిమా కంటిన్యూ అయింది. నాకు తెలిసి ఎవరైనా సరే లేదు నాకు హీరో అవడం ఇష్టం లేదు అని అంటే అది అబద్ధం. అది నిజంగా అవకాశం ఇంకా వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ముందు నేను అంతే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో నా లుక్స్ గురించి ఇది దేని వాటి వల్ల తప్ప ఎవరు కూడా హీరో అవ్వాలని చెప్పి ఎవరైనా గెంతుతారు ఫస్ట్. అవును. సో అంత అదృష్టం వచ్చినప్పుడు అసలు ఓకే, హీరో అవ్వాలని మీరు అనుకోవడం, మిమ్మల్ని హీరోగా జనం యాక్సెప్ట్ చేయడం కూడా చాలా లక్కీ. మరి ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుంది? మాట చెప్పారు యాక్చువల్లీ, ఒక సినిమా హీరో, ఒక హిట్ సినిమా హీరో అంటే అది ఎన్నో జన్మల అదృష్టం ఉంటుంది. నిజంగా ఎన్నో జన్మల అదృష్టం అది. ఓకే, అండ్ మీకు ఫ్యామిలీ తరఫు నుంచి ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు? ఫ్యామిలీలో ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు బాగా. అండ్ మా కజిన్ బాగానే ఉంటాడు తను, అందరూ మా ఫ్యామిలీ అందరూ. అవునా? అయ్యో మాది కళాత్మక ఫ్యామిలీ ఏం కాదు కానీ బట్ అందరికీ సినిమా అంటే ఇష్టం అనమాట. ఓకే, సో సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు లేరు ఫ్యామిలీలో? ఓకే, బట్ ఇంట్రెస్ట్ మాత్రం ఉంది. ఇంట్రెస్ట్ అని కాదు, ఇష్టం, సినిమా అంటే ఇష్టం. ఆబ్వియస్లీ చేస్తారంటే వద్దండి. ఆల్సో చాలా స్పోర్టివ్ ఉంటారు అందరూ, క్యాజువల్గా ఉంటారు, స్పోర్టివ్ ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. మా డాడీ కూడా అంతే, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, సో ఫస్ట్ మూవీ కూడా అవికా గౌడ్తో చేశారు అండ్ నెక్స్ట్ సెకండ్ మూవీ కూడా సినిమా చూపిస్తామా అవికా గౌడ్తో చేశారు. సూపర్ హిట్ అయింది సినిమా. మరి తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతం నిజంగా. నాకు ఫస్ట్ సినిమా ఉయ్యాల చంపాల అప్పుడు నాకేం తెలియదు, కొత్త. నాకు అసలు ఎప్పుడు సినిమా షూటింగ్ కూడా చూడలేదు అంతకుముందు. బయట చేస్తుంటారు, బయట కూడా చూడలేదు నేను ఎప్పుడు. నువ్వు షార్ట్ ఫిల్మ్ అంటే కెమెరా పట్టుకొని ఒక 3 వెళ్ళేవాళ్ళం, టక్కటక్క గంటలోనే 1.5 వేసుకొని అలా వచ్చేవాళ్ళం అంతే.
సినిమా షూటింగ్ ఫస్ట్ షూటింగ్ వెళ్ళేసరికి షాక్ అయిపోయింది, ఏంటి ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి. సో తను అప్పటికే చాలా పెద్ద స్టార్, ఆబ్వియస్లీ తను చాలా ఎక్స్పీరియన్స్, ఇప్పుడు 8 years నుంచి అప్పుడు యాక్టింగ్ చేస్తుంది. సో కొంచెం ఇంటిమిడేషన్ ఉండేది అనమాట, ఏమో కొంచెం స్టంట్ కొడద్దేమో ఏంటో అని చెప్పి. సో ఒక 3-4 days నేను సైలెంట్గా పని చేసుకుని అలా పక్క వెళ్ళిపోతుండేవాడిని. చూసి అర్థమయ్యి ఇలా కాదని చెప్పి తను వచ్చి మాట్లాడింది ఫస్ట్. తను వచ్చి మాట్లాడింది, తర్వాత మొత్తం అందరినీ బిగం కూర్చొని. ఇంకోటి ఏంటంటే తనతో చేసేటప్పుడు అలాంటి అప్పటి నుంచి నేను చూసింది కదా, అండ్ ఐ ఆల్సో సీన్ ఫర్ లాంగ్ టైం కాబట్టి యాక్ట్ చేసేటప్పుడు ఒకవేళ నాకు ఏమైనా చిన్న అంటే నా లూప్ హోల్స్ ఏంటి తనకు తెలుస్తాయి, సో ఈజీ కవర్ చేసేయగలుగుతాను. సో నాకు అంతే, ఇప్పుడు తనకు తెలుగు రాదు, సో అక్కడ తన టైమింగ్ కానీ ఎక్కడ మిస్ నేను కవర్ చేసేయగలను. సో అంటే ఉయ్యాల జంపాలు చేసి ఉండడం వల్ల అది తనకి సినిమా అదే ఫస్ట్ సినిమా కదా, సో అది చేసి ఉండడం వల్ల ఏంటంటే ఆ ర్యాపో బాగుంటుంది ఇద్దరికి. సో మంచి కో స్టార్స్ అనమాట ఇద్దరు. ఓకే, అండ్ ఫస్ట్ సినిమాకి ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి మీలో మీరు అబ్జర్వ్ చేసిన చేంజ్ ఏంటి, లైక్ యాక్టింగే కానివ్వండి ఏదైనా? అంటే ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి అంటే నాకు తెలిసి ఆ ఇంటిమిడేషన్కి అవి కానీ పోతాయి, అంటే చుట్టూ ఉన్నారు జనాలు చూస్తున్నారు అనేవి ఫస్ట్లో ఎక్కువ ఉంటాయి. అది సినిమా చూపిస్తున్నా కొంచెం పోయింది, కుమారుడికి బాగా పోయింది. అది కుమారుడి అసలు ఇంకేం ఆలోచించలే, ఎదురుగా ర్యాండీ గారు ఒక్కలే కనబడతారు. ర్యాండీ గారు రత్నవేల్ గారు ఉన్నారు, కెమెరా ఆయన పట్టుకున్న కెమెరా ఉంది, అది ఒక్కటే కనబడుతుంది, ఇంకేం సంబంధం లేదు అసలు. ఓకే, సినిమా చూపిస్తామా మా స్టోరీ విన్నప్పుడు లేదా సినిమా చేస్తున్నప్పుడు మీకు అనిపించిందా ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అని? సెకండ్ మూవీ మంచి సక్సెస్ నమ్మే చేస్తాం కదండి, ఏ సినిమా సరే నమ్మే చేస్తాం. అంటే ఒకటి హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది అంటే అవ్వాలని ఆశ ఎక్కడ ఉంటుంది, అవ్వాలని ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, కాకపోతే ఎక్స్పెక్ట్ ఎక్కువ పెట్టుకోకూడదని చెప్పి ఎక్కువ పెట్టుకోవాలి. సినిమా హిట్ అవుద్ది అని నమ్మకం వచ్చేస్తే చాలు. అంటే మనకు కూడా తెలియదు, ఎప్పుడు తెలియదు. మనం చాలా పెద్ద హిట్ అవుతాయి అనుకున్నాం, చాలా చాప్టర్ ఫ్లాప్ అయిపోతుంటాయి, అసలు చెత్త సినిమా అనుకుని రిలీజ్ అయినా చాలా హిట్లు అయిపోతాయి. సో ఈ నవ్వను ఒకసారి జనాలకి రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే. సో అప్పటిదాకా ఏంటంటే మంచి సినిమా చేసామా లేదా, బాగుందా లేదా, అంతవరకు డిసైడ్ చేసుకోవాలి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మళ్ళీ నేను కూడా అంత ఒకసారి అయిపోయిందంటే స్విచ్ ఆఫ్ అయిపోతా టప్పని చెప్పి పట్టుకుని వేలాడిన అనమాట. అయిపోయింది అంటే ఇంక ఒకసారి నేను సినిమా చూసినా కూడా అంతే, ప్రమోషన్స్ అలాగే చేస్తాను తప్ప థియేటర్లో చూడలేదు ఇప్పుడు దాకా నచ్చింది. ఫైనల్ ఎడిట్ అయిపోయి మొత్తం అంతా అయిపోయి ఆర్ఆర్ అయిపోయి క్యూబ్లో వేసినప్పుడు ఒకసారి కూర్చొని చూసుకొని అయిపోయింది అంతే. మళ్ళీ పట్టుకుని ఇంకా దాన్ని పట్టుకుని సినిమా హిట్ అయిపోయింది, ఇంకా ఇటు సినిమా చేశాను అంటే మిగతా కొట్టేస్తాను. సుకుమార్ ద డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ గారి ప్రొడక్షన్లో వస్తుంది, సో మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? కథా స్క్రీన్ ఫీలింగ్ నేను జగడం అనే సినిమా నా 9th classలో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. అది జగదాంబ థియేటర్ అని ఉంటుంది, జగదాంబ శారదా రమాదేవి కాంప్లెక్స్ ఉంటుంది. శారదా థియేటర్లో చూసి అక్కడి నుంచి 15-20 kilometers మా ఇల్లు నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇంటికి. ట్రాన్స్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాను. 4 సార్లు చూసా థియేటర్లో సినిమా. నాకు అసలు ఆ సినిమా అంటే పిచ్చి, ఆ కాంబినేషన్ అంటే పిచ్చి. ఆర్య సినిమా అనేది నాకు తెలిసి చాలా ఏళ్ళ తర్వాత, అంటే బేసిక్గా మనకి లవ్ స్టోరీ తీయాలి అంటే కొత్త పాయింట్స్ దొరకవు, సుకుమార్ గారి దగ్గర కావాల్సిన ఉంటాయి మనకి. ఇప్పుడంటే ఒక ఫార్మాట్స్ ఉంటాయి కదా, దాన్ని అంటే ఒక ఎప్పుడు చూసిన పాయింట్ని కొత్తగా చూపిస్తాను తప్ప కొత్త పాయింట్ ఎవరు దొరకడం కష్టం, చాలా కష్టం. ఈయన కనుక ఈయన దొరుకుతుంటాయి. ఆర్య అనేది చాలా కొత్త పాయింట్ అసలు. తర్వాత జగడం అది వీళ్ళిద్దరూ కలిసి చేసింది 1, వీళ్ళు ముగ్గురు కలిసి చేసింది 1. ఆ కాంబినేషన్ అంటే పిచ్చి నాకు ఫస్ట్. మరి ఆ కాంబినేషన్లో మీరు ఉండడం ఎలా అనిపించింది? మీరు చెప్తుంటే గూజంప్స్ వస్తుంది. నాకు ఫస్ట్ నాకు వెళ్ళి యాక్చువల్లీ దీనికి ముందు పెద్ద పెద్ద డిస్కషన్లు లెంగ్త్లు ఏం లేవు. పిలిచి ఆఫీస్కి పిలిచారని తెలిసింది. వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వెళ్ళగానే సుకుమార్ గారు లోపల ఉన్నారు, వెళ్ళండి అంటే తీసుకుంటే వెళ్ళి చాలా క్యాజువల్గా ఉంటారు. ఆయన చాలా మంచి మనిషి, డౌన్ టు ఎర్త్ కూడా మంచి మనిషి చాలా మంచి అతను. అంటే కుళ్ళు కల్మషం ఏముండదు అనమాట, ఉన్నది ఉన్నట్టు ఉంటారు. అంత అందరితో చాలా ఫ్రెండ్లీ, ప్రేమిస్తారు బేసిక్గా, అందరినీ ప్రేమిస్తారు. వెళ్ళగానే ఆయన ఎలా ఉన్నారు పలకరించారు. ఒక 5 నిమిషాలు క్యాజువల్గా సినిమా గురించి మాట్లాడాల, ఏం మాట్లాడాల, క్యాజువల్గా మాట్లాడి ఈ సినిమాలో నువ్వే హీరో అన్నారు. సింపుల్ సైడ్ ఇచ్చి నాకేం అర్థం కాదు. నేను ఇంకా వెళ్ళాక మళ్ళీ ఇంకోసారి కలుద్దాం, కలిసి మళ్ళీ ఇంకొకసారి కలిసి లెంగ్త్ ఇంత ఉంటుందేమో. వెంటనే ప్రతాప్ గారు డైరెక్టర్ని పిలిచి, ఇదే ఈయన మై డైరెక్టర్, ఇదే మన హీరో, స్క్రిప్ట్ చెప్పి అంటే సరే అని చెప్పి స్క్రిప్ట్ వినేసి, స్క్రిప్ట్ ఉన్నా కానీ మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం తొందరగా. అంటే ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. ర్యాండీ గారి కెమెరా ముందు నించారు, ర్యాండీ గారు నాకు ఒక క్లోజ్ పెట్టాలి, దానికోసం వెయిటింగ్. నేను ఇప్పుడు ఫస్ట్ డే కూడా వెళ్ళినప్పుడు కూడా వెయిట్ చేస్తున్నాను, అలాగా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పెడతారు. గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే లింగా సినిమాకి రజనీ గారి మీద కెమెరా పెట్టిన తర్వాత డైరెక్ట్గా తీసి అదే కెమెరా చూసి నా మీద పెట్టారు.
అయిపోయింది మొత్తం మటాస్. ఇంకా నాకు చాలా, నా జీవితానికి చాలా. ఓకే. సో స్టోరీ విన్నప్పుడు మీకు ఎప్పుడు చేద్దామా అనిపించింది అన్నారు కదా, అంతగా మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి స్టోరీలో? అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అండి. ఓకే. అంటే చెప్పాను కదా, నాకు బేసిక్గా మీ సినిమా ఏ జానర్ అని అడిగితే కుమార్ యూటెన్ అనేది సుకుమార్ గారి కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అంట. ఓకే. ఆయన కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అది ఒక డిఫరెంట్ జానరా. ఆయన లవ్ స్టోరీస్ డిఫరెంట్ జానరా టోటల్. అందరికీ అంటే మనకి లోపల చాలా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. మనం ఏంటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఫీలింగ్స్, మనం వాటిని రియలైజ్ అవ్వం. ఓకే. అంటే ఎవరైనా చెప్పారంటే ఇలా అయినప్పుడు ఇలా అనిపిస్తుంది కదా అంటే కరెక్ట్ అనిపిస్తుంది తప్ప అప్పుడు రియలైజ్ అవుతాం. కాకపోతే మనకు గుర్తురావు, రియలైజ్ అవ్వం. సో అలాంటి పాయింట్స్ అన్ని పట్టుకుంటారు ఆయన. అది నాకు వినగానే అంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. నాకు తెలిసి అంటే ఫీలింగ్స్ అనే వాటికి ఏతో సంబంధం ఉండదు కదా, ప్రజల వాడికి ఉంటాయి. అంటే మనకి ఎలా అంటే ఇన్సెక్యూరిటీస్ కానీ ఇది కానీ అది రిలేషన్షిప్లో కానీ లేకపోతే జలసీస్ కానీ ఏమైనా సరే అందరికీ ఉంటాయి. 10 ఏళ్ళ వాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ వాడి దగ్గర అందరికీ ఉంటాయి. సో అందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బేసిక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఓకే. సో ఫస్ట్ నుంచి కూడా అన్ని సినిమాలు లవ్ స్టోరీ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ అండ్ బాగా కామెడీ ఉండేటువంటి సినిమాలు చేస్తున్నారు. మరి మీకు మామూలుగా అంటే యాజ్ ఏ ఆడియన్గా మీరు చూస్తే మీకు ఎలాంటి సినిమాలు చూడాలనిపిస్తుంది? యాజ్ అన్ ఆడియన్ గానా నాకు ఇలాంటిదేం లేదు. నేను అన్ని భాషలు చూస్తాను. ఓకే. పంజాబీ, మరాఠీ, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, ఇంగ్లీషు, ఇరానియన్ అన్ని సినిమాలు చూస్తాను. అయ్య బాబోయ్, అన్ని భాషలు చూస్తారు. అంటే భాష నేర్చుకోవడానికి సినిమా అంటే ఇష్టం? సినిమా అంటే ఇష్టం. సబ్టైటిల్స్ చూస్తాం ఆబ్వియస్లీ, అర్థం కాదు కదా, భాష నేర్చుకోవడం కాదు. అన్ని భాషలు చూస్తా, అన్ని సినిమాలు చూస్తా. ఓకే. కానీ నాకు బేసిక్గా రొమాంటిక్ కామెడీస్ అంటే ఎక్కువ ఇష్టం నాకు. అంటే అన్నీ కాదు, ఊడియాలని కైండ్ ఆఫ్ ఊడియాలు ఉంటారు, ఆయన రొమాంటిక్ కామెడీస్ ఒకలా ఉంటాయి. సో డిపెండ్స్, ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క సీజన్లో అనమాట, ఒక్కొక్క నెల ఒక్కొక్క మూడు వెళ్తూ ఉంటుంది. ఏదో ఒక సినిమా చూస్తాం, రొమాంటిక్ కామెడీస్ బాగా నచ్చిందంటే ఇంకో నెల రోజులు రొమాంటిక్ కామెడీస్ వెళ్తూ ఉంటాయి. సడన్గా ఇంకొకసారి యాక్షన్ మూవీ చూసానంటే ఇంకా నెల రోజులు యాక్షన్ మూవీస్ వెళ్తూ ఉంటాయి. సో పర్టికులర్గా ఏం లేదు, అన్నీ చేస్తాను. ఓకే. మీకు బాగా నచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? వేరే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ మీకు బాగా నచ్చిన అంటే చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి రెండు అని కాదు, నేను సడన్గా ఒకటంటే గుర్తురాట్లేదు, సడన్గా బోల్డ్ ఉన్నాయి. ఓకే. అండ్ రవితేజ గారు కూడా రీసెంట్గా మీ సినిమా చూసి సినిమా చూపిస్తాం ఆమెకైతే అసలు ఫ్లాట్ అయిపోయారు. ఆయన నాకు మాత్రం చాలా ఆనందం వేసింది. ఆయన చూసిన ఐడియా చూసుకుంటున్నట్టు ఉంది అన్నారు, అనిపించింది. ప్రెస్ మీట్లో చెప్పారు కూడా, కిక్ టు ప్రెస్ మీట్లో చెప్పారు. నాకు పొద్దున్న లేవగానే టపో ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి. కానీ ఏంటా అనుకున్నా, రోజు చూసారు రవితేజ గారు అన్నాడు. అమ్మ యాక్చువల్లీ ఉయ్యాల జంపలో చూడగానే ఫోన్ చేశారు ఆయన. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు, పావుగంట అంతా మాట్లాడారు. సినిమా చాలా బాగుంది, ఇదే బాగా మాట్లాడారు. సినిమా చూసాక ఫోన్ చేస్తారు, వెయిట్ చేస్తున్నారు. ఫోన్ చేసి ప్రెస్ మీట్లో చెప్పారు. అసలు రియలీ హ్యాపీ. ఓకే. సో సినిమా ఇండస్ట్రీలో మీకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఎవరు అండ్ సపోర్టింగ్గా ఉండేవాళ్ళు? చాలామంది, అంటే ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉన్నారు. బాగా క్లోజ్ అయితే ఆది నాకు బాగా క్లోజ్. ఓకే. ఆది, సందీప్ అందరూ ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు. ఓకే. బట్ ఆది బాగా ఎక్కువ, అంటే కొన్ని ముందు నుంచి బాగా ఎక్కువ. ఓకే. హీరోస్లో అయితే అంటే సినిమాతో సంబంధం లేదు, ఇద్దరు ఎప్పుడు కలుస్తాం. హీరోయిన్స్ అందరిలో మీకు ఎవరితో నెక్స్ట్ సినిమా చేయాలని ఉంది? ఐ మీన్ అంటే ఈ హీరోయిన్తో చేయాలబ్బా ఒక్కసారి అన్నా అనుకున్న హీరోయిన్? నేను ఏ సినిమా ఒప్పుకున్నా సరే ఫస్ట్ ఒకటే, ఇప్పుడు హీరోయిన్ అతడంగా 3 నెలలు పడతారా బాబు అనుకున్నా. ఉన్న వాళ్ళు అందరూ అంటే బేసిక్గా ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు ఆల్రెడీ ఒక 4 సినిమాలు చేసి ఉంటే అవే సీనియర్స్ అనేది వస్తుంది కదా. సో నేను చిన్నోళ్ళ కనిపించేస్తాను అనుకుంటాను ప్రొడ్యూసర్స్. బేసిక్గా ఇప్పుడు కొత్త లతగా లీడ్ కోసం ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది, అది 2-3 నెలలు నాకు సినిమా చూపిస్తున్నాం, మాకు వెతికి ఇలా కాదని చెప్పి, కాదు అవిక అయితే ఎలా ఉంటుంది అన్న, కరెక్ట్గా అవిక అయితే ఎలా ఉంటుంది అని ప్రొడ్యూసర్ అన్నారు. మా ప్రొడ్యూసర్ గోపి గారు, ఆయన అనగానే సూపర్ అమ్మయ్య పర్లా, కానీ దానికి కథ నచ్చాలి ఫస్ట్. కథ చెప్పండి ఒప్పుకుంటే ఓకే. ఉయ్యాల చంపలాగైతే ఎంతమంది ఆడిషన్ చేశారు అసలు ఎవరికి తెలియదు. ఇంకా ఎలా అంటే చేసి యూట్యూబ్లో పెడతాం కదా, అన్నిషన్లు పెట్టుకొని లిస్ట్ వెళ్తూనే ఉంటుంది, ఎన్ని ఆడిషన్లు చేశారు ఎంతమందినో. ఇప్పుడు నాకు ఎప్పుడు అదే బాధ, ఎదగడం కష్టం. దీని కుమారి కూడా అంతే, చాలా కష్టం. దానికి చాలా కష్టమైంది, వెతికి చాలా కష్టమైన సెన్స్. ఇది ఏంటి బేసిక్గా ఆ క్యారెక్టర్ సరిపోయి అమ్మాయి దొరకాలి. ఓకే. అంటే చాలామందిని చూశారు, చాలామంది ఆడిషన్ చేసినట్టున్నారు నాకు తెలిసి. కాకపోతే నాకు ప్రతాప్ గారు, మా డైరెక్టర్ గారు చెప్పారు, సుకుమార్ గారు జస్ట్ ఇలా నడుచుకెళ్తున్నారంట, మెట్లు వెళ్తుంటే హైబా పటేల్ ఇలా ఆడిషన్ చేస్తున్నారు, అప్పటికి 40 మినిట్స్ నుంచి ఆడిషన్ చేస్తున్నారంటే ఈ నడుచుకెళ్తే ఇలా చూశారంటే ప్రతాప్ గారిని పిలిచి ఆమెను పెట్టి హీరోయిన్ కరెక్ట్ సరిపోతున్నారు.
అంటే బాడీ లాంగ్వేజ్లో కనిపించేస్తుంది. ఆ అమ్మాయి సెకండ్కి 100 మెలికలు తిరుగుతుంటుంది. సో తన బాడీ లాంగ్వేజ్ అంత. ఓకే. సో నాకు చూడగానే అర్థమైపోయింది అట్టా జీనియస్ అయింది సుకుమార్ గారు. ఓకే. మరి కుమారి 21F రిలీజ్ కాబోతోంది, ఎప్పుడు రిలీజ్ అవుతోంది? అండ్ సినిమా 20th రిలీజ్. ఓకే. సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు, టైటిల్లో కూడా తెలుస్తుంది కుమారి 21F అండ్ ట్రైలర్స్ డిఫరెంట్గా అంటే ఎక్స్పెరిమెంట్ ట్రై చేసి ఆర్ట్ ఫిల్మ్ ఏం ట్రై చేయాలి. ఓకే. పక్కా లవ్ స్టోరీ, పక్కా అంటే ఎంటర్టైనర్ ఇన్ సెన్స్ అందరూ కనెక్ట్ అవుద్ది. ఓకే. ఎంటర్టైన్మెంట్ అంటే నా ఉద్దేశంలో నవ్వు కూడా మాత్రం ఎంటర్టైన్మెంట్ కాదని నా ఫీలింగ్. ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ మనం ఎంగేజ్ అయ్యి ఉంటే చాలు. ఓకే. మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు కదా, మరి అందులో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? నాకు మేఘాలు లేకుండా ఒక సాంగ్ ఉంది. ఓకే. అది అండ్ లవ్ చేయాలి వద్దు, 2 సాంగ్స్ చాలా ఇష్టం. కానీ బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ అయితే మాత్రం బ్యాంక్ బ్యాంకాక్ సాంగ్ ఉంటుంది. ఓకే. మాస్ సాంగ్. మాస్ కాదు, బ్యాంకాక్ లో సాంగ్ ఉంటుంది. ఓకే. అది దేవి గారు లిరిక్స్ రాశారు, ఆయనే పాడారు, ఆయన కంపోజ్ చేసి ఆయన కొరియోగ్రాఫ్ చేశారు సాంగ్. ఓ. ఓకే. సో పటాయాలో దేవి గారు, ర్యాండీ గారు, నేను నోవల్, నవీన్ మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేశారు. వాళ్ళు ముగ్గురు. సో వీ హ్యాడ్ అ బ్లాస్ట్ అనమాట అసలు. ఓకే. అండ్ దేవిశ్రీ గారి మ్యూజిక్ అందించడం మీ సినిమాస్కి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఆయన మ్యూజిక్ చేస్తున్న సినిమాలో నేను యాక్ట్ చేశాను. నేను యాక్ట్ చేసిన సినిమాకి ఆయన మ్యూజిక్ అందించలే. అలా పక్కా క్లారిటీ. ఓకే. మనకి ఇంకా సీన్ లేదు కూడా. ఐ హోప్ ఐ రీచ్ దేర్ సమ్ డే. కానీ అంటే అదృష్టం, నిజంగా అదృష్టం. అందరికీ దొరకదు. చిన్నప్పటి నుంచి భయంకరమైన ఫ్యాన్ అయింది. ఓకే. దగ్గరికి అయ్యో బాబాయ్ ఆయన పాటలు అదే నేనే అందరూ ఆయన మ్యూజిక్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు. సో అండ్ ఆయన ఎనర్జీ కానీ ఆయన ఆర్య అన్నారు కాబట్టి అప్పుడే అర్థమైపోయింది. సో ఆర్య నాకు బేసిక్గా నేను ఎప్పుడు నాకు ఐటమ్ సాంగ్స్ అంటే పెద్ద అంటే విన్నప్పుడు నచ్చుతాయి కానీ పెట్టుకొని విన్న ఎక్కువ. ఓకే. ఎప్పుడు నాకు మెలోడీ సాంగ్స్ ఇవి అవి పాత పాటలు అవి వింటూ ఉంటుంది తప్ప పెట్టుకుని నేను పిచ్చుకోకలా పెట్టుకుని విన్న ఐటమ్ సాంగ్ ఏదంటే 36 సాంగ్ ఉంటుంది జగడంలో. ఎందుకో తెలియదు, చాలా ఇష్టం సాంగ్. ఎంత ఐటమ్ సాంగ్లో సాంగ్ చాలా ఇష్టం నాకు. ఓకే. దేవి గారు ఏం చేసినా, మెలోడీ చేసినా ఎదిరిపోద్ది, ఐటమ్ సాంగ్ చేసినా ఎదిరిపోద్ది, మాస్ సాంగ్ చేసినా ఏం చేసినా ఎదిరిపోతారు. సో ఫైనల్లీ ఆడియన్స్కి మీరు చెప్పేది ఏంటి? ఫస్ట్లీ అందరికీ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. మా సినిమా కుమారి 21F ఈ November 20th రిలీజ్ అవుతుంది. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్, ఐమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. సో ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మీకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. అండ్ ఈ దివాళీ ఇంకా సక్సెస్ఫుల్ దివాళీ అవ్వాలని అండ్ ఇంకా మంచి సక్సెస్ని అందించాలని, ఇంకా బోల్డ్ అంత హ్యాపీనెస్ మీకు అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాగే మంచి మంచి మూవీస్ మాకు అందిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. రైట్, సో చూసారు కదా, ఇది వాళ్ళ మన దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ యంగ్ హీరో రాజ్ తరుణ్. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. బాయ్.